హైయర్స్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ కూలీ. ఈ మూవీ ఆగస్ట్ 14th రిలీజ్ అయింది. ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. భారీ తారాగణంతో రూపొందించిన ఈ మూవీలో రజనీకాంత్తో పాటు విలన్గా నాగార్జున, ఇతర క్యారెక్టర్లో ఉపేంద్ర, మలయాళం నుంచి శోభిన్ షాహిర్, సత్యరాజ్, అలాగే శృతి హాసన్ నటించారు. ఇందులో కీలకమైన పాత్రలో ఫ్లాష్ బ్యాక్లో మనకు అమీర్ ఖాన్ వస్తాడు. అలాగే మౌనిక ప్రత్యేక పాత్రలో పూజా హెగ్డే కూడా నటించింది. ఈ మూవీకి వచ్చేసి దర్శకుడు లోకేష్ కనకరాజ్ విక్రమ్ తర్వాత నుంచి తనకి చాలా క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏదైనా కానీ విక్రమ్ చూసిన కాంచి ఈ ఎల్సీయూ కనెక్ట్ చేయడం, ఖైదీ నుండి రిఫరెన్స్లు ఇలా చేయడం వల్ల లియోతో అందరికీ ఒక క్యూరియాసిటీ ఉండేది. ఈ లియో తర్వాత ఏ సినిమా చేసామంతో కూలీ మూవీతో చాలా హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి కళానిధి మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్. ఈ స్టోరీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. స్టోరీ వచ్చేసి దేవా రజనీకాంత్ తన టీంతో అజ్ఞాతంలో బతుకుతూ ఉంటాడు. దేవా ప్రాణ స్నేహితుడు వచ్చేసి రాజశేఖర్ అంటే సత్యరాజు. తను చనిపోతాడు. అయితే రాజశేఖర్ది సహజ మరణం కాదు అని హత్య అని దేవా కనిపెడతాడు. ఇంతకీ రాజశేఖర్ను హత్య చేసింది ఎవరు? అతన్ని పట్టుకోవడానికి దేవా ఏం చేశాడు? ఈ మధ్యలో సైమన్, నాగార్జున పాత్ర ఏమిటి? సైమన్ చేసే బిజినెస్ ఏమిటి? ఆ బిజినెస్ను దేవా ఎలా అరికట్టాడు? ఈ క్రమంలో దయాల్తో దేవా ట్రాక్ ఏమిటి? దయాలు చేసిన క్రైమ్కి రాజశేఖర్కి ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్ చూసినట్టయితే దేవాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులు మాత్రం తొలగించడం చెప్పాలి. పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్తో పాటు ఎమోషన్తో పాటు సూపర్ స్టార్ ఒప్పించడం. అలాగే ఫ్లాష్ బ్యాక్లో చేసే డీఏజింగ్ ఎపిసోడ్ కూడా ముఖ్యంగా అప్పటి రోజుల్లో ఉన్న రజనీ గుర్తుకొస్తాడు. పాత్రలో వేరియేషన్ చూపిస్తూ రజనీ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్తో అలాగే కొన్ని యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్లో మరియు స్టైలిష్ లుక్స్తో రజనీ నటించాడు. ఓవరాల్గా విలన్గా వచ్చేసి నాగార్జున నటించాడు. ఎందుకంటే నాగార్జున విలన్గా చేయడం అనేది ఒక కొత్తగా అనిపిస్తుంది కాబట్టి అందరికీ చూడే కొంచెం కొత్తగా ఉంటుంది. ఈ అతిథి పాత్రలో నటించిన ఉపేంద్ర, అమీర్ ఖాన్లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. మనకు కీలక పాత్రలో శోభిన్ షాహిర్. తన గురించి చెప్పాలి, అసలు సినిమా వన్ ఆఫ్ ది హైలైట్ తనదే అవుతుంది శోభిన్ షాహిర్. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాడు. ఇక కూతురి పాత్రలో శృతి హాసన్ దిగిపోయింది, బాగానే నటించింది. ఎందుకంటే ఒకటే టైప్ ఆఫ్ ఎమోషన్ సినిమా మొత్తం క్యారీ చేయడం అంటే అది చాలా రిస్క్ అనే చెప్పాలి. తను ఓకే ఉంది. ఇక రీల్స్లో ఎంతో వైరల్ అయిన మౌనిక సాంగ్లో పూజా హెగ్డే బాగానే ఉంది. ఇక మిగతా పాత్రల్లో రజితారామ్ అండ్ రెబా మోనికా చాన్ వారు నటించారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ రాసుకున్న సీన్స్ బాగున్నాయి. అయితే కానీ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఇన్ని క్యారెక్టర్స్ పెట్టినప్పుడు స్టోరీ కూడా డెప్త్ ఉండాలి. తన స్టోరీ వదిలేసి క్యారెక్టర్స్ల మీదే అతని దృష్టి ఉన్నట్టు అనిపిస్తుంది. మైనస్ పాయింట్ చూసినట్టయితే దేవా పాత్రతలు గ్రాఫ్ను బాగా డీల్ చేసుకున్న దర్శకుడు అంతే స్థాయిలో ట్రీట్మెంట్ను రాసుకోలేదు. ముఖ్యంగా కూలీ కథనాన్ని మాత్రం ఇంకా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. కొన్ని సన్నివేశాలు అయితే బాగా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఎంగేజింగ్గా ఉంటుంది. శోభిన్ షాహిర్, నాగార్జున, మౌనిక సాన్ అది బాగుంటుంది ఓకే. సెకండ్ హాఫ్ అయితే చాలా ల్యాగ్ ఉంటుంది. బట్ ఇది ఎక్కడా కూడా ఫ్రెష్నెస్ అనేది కనిపించదు. ఫస్ట్ హాఫ్ను వేగంగా నడిపించిన లోకేష్ సెకండ్ హాఫ్ను మాత్రం సాగదీశాడు. లోకేష్ మూవీస్లో మనకు ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి సో ఉంటుంది. మెయిన్ అదే తనది వీక్నెస్. కథనంలో పూర్తి స్థాయిలో సస్పెన్స్ క్రియేట్ చేయడంలో లోకేష్ విఫలమయ్యారని చెప్పాలి. లియో అసలు నాకైతే చాలా డిసప్పాయింట్ చేసింది మూవీ. బట్ దాన్ని తమిళ్లో హిట్ చేశారు. ఇది కూడా రజనీకాంత్ మేనేతో ఆడుతుంది. బట్ అంత స్టోరీ అయితే లేదు. ట్రైలర్ తోటే మనకు కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. బట్ మూవీలో మల్టీవర్స్ ఏదో అంత అనుకున్నా కానీ బట్ అలా ఏం లేదు.
ఈ కూలీ సినిమాలో బలమైన ఎమోషన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉన్నప్పటికీ ప్రేక్షకుడు మాత్రం ఇన్వాల్వ్ అయ్యేంతలా ఉంటాడు. టెక్నికల్ గురించి చూసుకుంటే లోకేష్ కనగ దర్శకుడు ఈ సినిమాకు న్యాయం చేసిన రచయితగా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. నిజానికి ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉంటే బాగాల్సింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్ మన తెలుగులో ఎలా ఇస్తాడో మనకు తెలుసు, సోసో అనిపిస్తుంది. అదే తమిళ్లో అయితే ఓ రేంజ్లో ఇస్తాడు, అది కూడా రజనీకాంత్ కంటే మామూలుగా చెప్పేది అవసరం లేదు. ఇక సాంగ్స్ నేపథ్య సంగీతం అయితే బాగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్, అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ కొంచెం సెకండ్ హాఫ్లో చాలా సాగతీత ఉంది, కొంచెం ట్రిమ్ తీస్తే ఇంకో 20 minutes వరకైనా ట్రిమ్ తీస్తే బాగుంటుంది. సన్ టీవీ నెట్వర్క్స్ కళానిధి మారన్ ప్రొడక్షన్స్ ఈజ్ గుడ్. ఓవరాల్గా కూలీ భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రంలో రజనీకాంత్ నటన, నాగార్జున విలనిజం, గెస్ట్ రోల్గా ఉపేంద్ర అమీర్ ఖాన్ ఈజ్ ఓకే, అండ్ శోభిన్ షాహిర్, శృతి హాసన్, వీళ్ళందరూ ఇంతమంది తారాగణం ఉన్నారు కాబట్టి వన్ టైం వాచబుల్ మూవీ. బట్ ఫస్ట్ హాఫ్ ఈజ్ సూపర్, సెకండ్ హాఫ్ సో ఓవరాల్గా ఏదో చూస్తున్నాం అంతే అన్నట్టు ఉంటుంది. తమిళ వాళ్ళకి నచ్చుతుందేమో, మనకైతే కష్టం. లియో మనకే అసలు ఎక్కలేదు, బట్ తమిళ్లో ఓ రేంజ్లో చూశాను. ఓవరాల్గా చూడాలి కలెక్షన్స్ ఎంతవరకు ఉంటుంది, ఎక్కడ వరకు వస్తుంది అనేది. దీస్ ఆర్